హక్కు అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది, ఇప్పటికీ అడుగుతున్నది. నేను మొన్న రక్షణ శాఖ మంత్రి గారి దగ్గరికి నేను మా ఎల్పీ నాయకులు మహేష్ రెడ్డి గారు మేము వెళ్ళి అక్కడ మేము మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరం రాయించండి, మేము పూర్తిగా సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తరం రాయాలి. గతంలో ప్రభుత్వం సహకరించలేదేమో కానీ మేము సహకరిస్తాం, మీకు అన్ని రకాలుగా భూమి సేకరించిస్తామని ఉత్తరం రాస్తే అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వస్తుంది. దాని ద్వారా సివిలేషన్ నిర్మాణానికి వాళ్ళకు పర్మిషన్ కూడా వాళ్ళే కట్టిస్తారట. దాని ద్వారా పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష పరిశ్రమలంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష ఆదిలాబాద్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ఆదిలాబాద్, అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నీ ఇప్పటికే 190% మూతపడ్డాయి. ఒకప్పుడు పత్తి అంటేనే ఏసియా మార్కెట్లోనే 2వ స్థానంలో ఉన్నటువంటి నా ఆదిలాబాద్ ప్రభుత్వాలు సహకరించక పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వక ఈ ఉన్నటువంటి పరిస్థితులలో 190% మూతపడ్డాయి. అధ్యక్ష రైతులు బాగా బాధపడుతున్నారు. అధ్యక్ష ఆ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అయింది. పక్కనున్నటువంటి మహారాష్ట్రలో నేపియర్ గడ్డితో వాళ్ళు కొన్ని ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పక్కనున్నటువంటి ఆ మహారాష్ట్రకు రైతులను పంపి మీ అధికారులను కూడా పంపి అటువంటి ఇండస్ట్రీ ప్రతి జిల్లాకు ఒక 4-5 ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది, వేలాది మంది రైతులకు లాభం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరి బాధ చెప్పినా అధ్యక్ష ఇక ఏమన్నా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బాధపడుతున్నారు. గతంలో జరిగింది అన్యాయం అంటే గతంలో పాలించిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకెవరిని అనగలుగుతాం అధ్యక్ష? 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు అన్యాయం చేసి దాని గురించి అనగలుగుతాం. 15 నెలలుగా చేస్తానన్నటువంటి పనులు చేయక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళని అనాల్సి వస్తుంది. ఈ ఇద్దరిని తప్ప మిగతా వాళ్ళని ఎవరినంటాం అధ్యక్ష? ఇది వాస్తవాలు, జరిగినటువంటి అన్యాయం కదా, జరుగుతున్నటువంటి అన్యాయం కదా. అన్యాయం మీద మాట్లాడేటప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పేటప్పుడు గతంలో పాలించిన వాళ్ళ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పార్టీలని అనుకుంటే మిగతా వాళ్ళని ఎవరంటాం అధ్యక్ష మా దళితులంటే ఎంత ప్రేమ ఈ పార్టీల కంటే. గౌరవ సభ్యులు పాపం అంటే ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది. అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే 11-12 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా తెలంగాణకు వీరు వివక్ష చూపెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది. అప్పుడేమో మీకు ఒక కారణం ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవరు, మేము నిధులు అడగాం అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండేవచ్చు. ఇప్పుడు మేము ఇన్నిసార్లు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంది, అభివృద్ధి చేయమని అడుగుతున్నామో అక్కడ పోయి నిధులు తెచ్చేటువంటి అవకాశంలో ఇదే సభ తీర్మానం చేసింది. బడ్జెట్లో నిర్లక్ష్యానికి వివక్షకు గురైంది. వరదలు వచ్చి కమ్మ మునుగుతే పైసలు ఏమంటే కూడా పక్క రాష్ట్రాలకేమో అధికారికంగా భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తూ ఉన్నారు, ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు, విభజన హామీలు అమలవుతలేవు అనేటువంటి మాటకు ముందు పాయల్ శంకర్ గారు కానీ బీజేపీ నాయకత్వం జవాబు చెప్తే బాగుంటుంది. నేను ఆ సమాధానం చెప్పి నిధులు తీసుకొచ్చి ఇచ్చి మీరు మాట్లాడాలి. నిధులు ఇవ్వకుండానే మీరు అటుగానే జరుగుతలేదని అంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా మనకు రైట్ ఉంది. బీజేపీ కేంద్రం నుంచి మాకు రావాల్సి, మేము నాటేం భిక్షాం కాదు, బాధ్యత హక్కుగా మీరు ఇచ్చే బాధ్యత అక్కడ ప్రయత్నం చేయండి, కొట్లాడి తీసుకొని రావడానికి రాష్ట్రానికి సహకరించమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. అది 3వసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. లేకుంటే రాష్ట్రాలకు సహకరించకుంటే 3వసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కారు. ఆ విషయం ఎందుకు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎంత గొప్పగా చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్తా అధ్యక్ష. నేను స్వయానా ప్రత్యక్ష సాక్షి. నా ఆదిలాబాద్కు ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొత్తలో ప్రధానమంత్రి గారిని నా ఆదిలాబాద్కు ఆహ్వానించిన అధ్యక్ష. ఆ రోజు ఆదిలాబాద్కు ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు. ఆ సభ బ్యాక్ సైడ్ నేను, ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురమే ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు మనస్ఫూర్తిగా మాట్లాడిండ్రు, అచ్చా కామ్ కరో హమ్ హర్ తరీకే సే సాథ్ దేంగే అని. అంతకన్నా నేను స్వయానా నా చెవులతో నిన్న అధ్యక్ష ఆ మాటలు
ఆ అవకాశం నాకు వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. మీకు ఆ విషయమే అయితే 11 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాలలో భారతదేశ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని గౌరవ కిషన్ రెడ్డి గారు పుస్తకాల రూపంలో చెప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిందో చర్చ చేయాలంటే ప్రత్యేకంగా సభని సమావేశపరచండి. పద్ధతులతో సహా చెప్తాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవేవి పథకాలు నడుస్తున్నాయో మొత్తం కూడా చర్చిద్దాం. అధ్యక్ష బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. దళిత